యుగంలో ఉన్నాం కొంతమంది ఇన్స్టా, యూట్యూబ్ ఈజ్ ఆల్సో, ఇవన్నీ ఒక వెబ్సైట్సే. మనం చూస్తే youtube.com, whatsapp.com, fb.com, these are all nothing but websites, but they are apps, they are called social media platforms. సో ఎక్కువ పేపర్ చదువుతున్నారా? చాలామంది మీరు బంగాళాల జూబ్లీస్ పోతే ఆ పేపర్ అట్లే ఉంటుంది, ఇంటి ముందు తెప్పించుకున్నారు. తక్కువ మంది చదువుతున్నారు, చదవట్లేదని కాదు, చదివే వాళ్ళు చదువుతున్నారు. ఇట్లా టీవీ కూడా ఆన్లైన్లో చూస్తున్నారు, ఎక్కువ యూట్యూబ్లో చూస్తున్నారు, అంతే కదా. సో ఏమవుతుంది, గూగుల్ సెర్చ్ కూడా తగ్గిపోయింది కదా. ఎంతమంది ChatGPT వాడుతున్నారు? లేదు. సో అది పెద్ద సెషన్, అది మళ్ళీ పెట్టుకోవచ్చు AI మీద, దాని మీద. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామో మీరు చెప్తున్న దాని ప్రకారం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంకా నేను కొంచెం నేరో డౌన్ చేస్తాను. డిజిటల్ యుగంలో ఉన్నాము, నేరో డౌన్ చేసి మనం ఏ యుగంలో ఉన్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ అల్గారిథమ్స్. అల్గారిథంల యుగంలో ఉన్నాం. నేను ఎప్పుడు సరదాగా చెప్తుంటాను, ఇప్పుడు ప్రేమలు మనసుల్లోంచి పుట్టట్లేదు, డేటింగ్ యాప్ అల్గారిథంలోంచి పుడుతున్నాయని. ఎవరైనా ఉన్నారా డేటింగ్ యాప్లో? ఉండి లేరని చెప్తారా? నేను కనిపెట్టేస్తా ఇమ్మీడియట్గా. సో మీకు తెలుసా, సోషల్ మీడియా ప్రొఫైలింగ్, మీకు US ఎంబసీ వీసా ఇవ్వాలంటే మీ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ చేస్తుంది. మీరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరు డేటింగ్ యాప్లో ఉన్నారా లేదా. ఒక పెళ్ళిళ్ళు చేయాలంటే ఒకప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని వాళ్ళు, ఇప్పుడు ఏం చూడట్లా, సోషల్ మీడియా ప్రొఫైలింగ్ చేస్తున్నారు. దానికి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని ఇవ్వాలన్నా ఇంట్లో సోషల్ మీడియా ప్రొఫైలింగ్ చేస్తే, మొన్ననే వాడు ఫోటో పెట్టిందంటే ఇప్పుడు బీర్ తాగుతా, ఫోటో క్యాన్సిల్ అయిపోయి, అంటే తాగొచ్చు బట్ పబ్లిక్గా పెట్టి, ఇంకోటి అమ్మాయితో వేరే అమ్మాయితో ఉన్నాడంటే అదే దగ్గరగా ఉన్నట్టు ఆ ఫోటో. సో సోషల్ మీడియా ప్రొఫైలింగ్, వెంటనే మీలో పెళ్లి కాని ప్రసాదాలు ఎవరైనా ఉంటే వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయండి. సో సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అన్ని చోట్ల జరుగుతుంది. వీసాకి, జాబ్స్కి కూడా. మీదేంటి, మీ ఐడియాలజీ మేము అడగక్కర్లా. మీది లెఫ్టా రైటా, మీది అల్ట్రా లెఫ్టా అల్ట్రా రైటా, లేకపోతే యాంటై రీజనల్లా యాంటై, ఈజీగా సోషల్ మీడియా ప్రొఫైలింగ్ ద్వారా. అదే నేను ఫ్రెండ్ అయితే మీ పోస్టులు చూస్తే తెలిసిపోద్ది. పబ్లిక్ సెంటిమెంట్ కూడా, ఇప్పుడున్న గవర్నమెంట్కో, ఇప్పుడున్న ఒక లీడర్కో, ఇక్కడ ఎమ్మెల్యేకో పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లా ఉంది అని సోషల్ మీడియాలో మనం చెప్పేయచ్చు. నెగిటివ్ సెంటిమెంట్ ఉందా, పాజిటివ్ సెంటిమెంట్ ఉందా, దానికి సెంటిమెంట్ టూల్స్ ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు, ఫ్రీ టూల్స్ ఉన్నాయి చాలా. socialanalyzer.com మీరు కొట్టి సిద్దిపేట ఎమ్మెల్యే, ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే కూడా సరే, ఆయన సెంటిమెంట్ ఎట్లుందని ఆన్లైన్లో చూడొచ్చు. మీరు ఆన్లైన్లో జనాలు పోస్ట్ చేస్తుంటారు, పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రాక్షన్, నెరేటివ్స్. దిస్ వరల్డ్ ఈజ్ రన్ ఆన్ నెరేటివ్స్. ఎవడు తన కథను బాగా చెప్పుకుంటాడో ఈ డిజిటల్ యుగంలో వాడే విజేత. అది ఎక్కడైనా, అది ప్రేమలో అయినా, అది ఎలక్షన్లో అయినా, ఎవడు తన కథను బాగా చెప్పుకుంటాడో తన స్టోరీని, నెరేటివ్. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు? ఆయన నెరేటివ్ని, ఆయన నమ్మిన వైట్ సుప్రిమసీ సిద్ధాంతాన్ని, అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని బాగా చెప్పుకున్నాడు. అది కరెక్టా కాదా, అది మళ్ళీ పెద్ద అంశం, పెద్ద డిబేట్ అది. అట్లనే మన దేశంలో ఒక ఆయన అవుతున్నాడు ప్రధానమంత్రి. ఆయన ఒక హిందుత్వ నెరేటివ్ని తీసుకెళ్తున్నాడు. అట్లనే హూఎవర్ టెల్స్ దేర్ స్టోరీ నెరేటివ్ వెల్, అది డిజిటల్ యుగంలో ఈ ప్లాట్ఫామ్లు ఆ నెరేటివ్ చెప్పడానికి అల్గారిథంలు ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నేను సిద్దిపేట రావాలనుకుంటున్నా, నేను దారిలో సిద్దిపేట వస్తున్నట్టు యాప్లో పెట్టుకుంటే నేను ఒకవేళ ఫేస్బుక్లో పెట్టినా అనుకో, సిద్దిపేట ఇమాజిన్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఆ యాడ్స్ కనపడతాయి నాకు. సిద్దిపేట పెద్ద టౌన్ అనుకుందాం, ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, ఆ యాడ్స్ కనపడతాయి. అంటే దే రీడింగ్ మై డేటా, మై కంటెంట్. అది నేను ఒకసారి సెర్చ్ చేసిన సిద్దిపేట అని, సో అప్పుడు నాకు అన్నీ కనపడుతుంటాయి. ఎందుకంటే ఈ అల్గారిథంలు మీ బిహేవియర్ని రీడ్ చేస్తున్నాయి. దాన్ని ఫిల్టర్ బబుల్ ఎకో ఛాంబర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 16 మీటర్స్ ఉందనుకోండి, ఈ హాల్లో
పెద్దగా మనం హలో అంటే హలో అని రిఫ్లెక్ట్ వస్తుంది కదా, ఎక్కువ అంటారు కదా. అట్లనే ఈ అల్గారిథమ్స్ ఏంటంటే మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మనకు చూపిస్తాయి. మీరు ఒక నేత గురించి, ఒక రాజకీయ నేత గురించి మీరు పదే పదే చూస్తుంటే అదే వీడియోలు కనపడతాయి. మీకు ఇష్టమైన ఒక హీరోయిన్ గురించి మీరు అదే పనిగా చూస్తుంటే అదే పనిగా కనిపిస్తాయి. మీరు పొద్దున భక్తి పాటలు చూస్తే భక్తి పాటలు చూపిస్తుంటుంది మార్నింగ్ మీకు ఆ టైంకి, సాయంత్రం రక్తి పాటలు చూస్తే రక్తి పాటలు చూపిస్తుంటుంది. ఇది అల్గారిథంల మహిమ. ఈ అల్గారిథంలు సోషల్ మీడియా, ఎఫ్బి, ఇన్స్టాకు ఒక అల్గారిథము. అల్గారిథం అంటే కంప్యూటర్ భాష. కంప్యూటరు తను ఎలా మనకి పోస్టులు చూపించాలి అనేదాన్ని. ఇప్పుడు నేను మీరు ఒక ఛానల్ ఉందా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా ఎవరన్నా? చెప్పనా ఏమి ఛానల్? సరే, సిద్దిపేట న్యూస్ అని ఒక ఛానల్ ఉందనుకున్నాం. ఆ ఛానల్ నేను 10 సార్లు చూసాను అనుకోండి, ఇంకా 11, 12, 20, 30 సార్లు అదే ఛానల్ న్యూస్ నాకు రికమెండేషన్ వస్తుంటుంది. అదే అల్గారిథం ఫిల్టర్ బబుల్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో మామూలుగా ఏంటి, మీకు ఒక అభిప్రాయం ఉంది ఒక విషయానికి సంబంధించి. అదే పుస్తకాల్లో అయితే అభిప్రాయాన్ని మీరు వేరే, యు ఆర్ ఓపెన్ టు సో మెనీ థింగ్స్. యూ కెన్ టాక్ టు లర్న్ పీపుల్, మీరు బుక్స్ అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఈ అల్గారిథంల వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అదే చూపించి మీ బ్రెయిన్ని వాష్ చేస్తుంది, మీ మస్తిష్కాన్ని, మీ బిహేవియర్ని కంట్రోల్లో తీసుకుంటుంది ఈ అల్గారిథం. అందుకనే మీకు చాలా పోలరైజేషన్ అవుతుంది సమాజంలో. మతాలు, కులాలు, ప్రాంతాలు, రాజకీయ సిద్ధాంతాలకి ఒకవైపు వివిధ వర్గాలుగా పోలరైజేషన్, హెవీ పోలరైజేషన్ అవుతుంది ఈ అల్గారిథం వల్ల. సోషల్ మీడియా అల్గారిథం దీని మీద కంట్రోల్ లేదు. వాడికి కూడా ఏం కావాలి, ఎక్కువ ఫేస్బుక్ వాడు ఎక్కువ కావాలి, ఇన్స్టాగ్రామ్కి ఎక్కువ వ్యూవర్స్ కావాలి. సో కాబట్టి దే ఆర్ నాట్ కంట్రోలింగ్ దీస్ అల్గారిథమ్స్. బస్ కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో ఈ అల్గారిథమ్స్ని కంట్రోల్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టాన్స్ స్కాండినేవియన్ కంట్రీస్లో దెర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్. దీన్ని పర్సనలైజేషన్ ఆఫ్ న్యూస్ అది తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. అయితే మనం అల్గారిథం యుగంలో ఉన్నాం, మనం హ్యాష్ ట్యాగ్ల యుగంలో ఉన్నాం. ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ హ్యాష్ ట్యాగ్ మొత్తం ఆ రోజు వైరల్ అయ్యే హ్యాష్ ట్యాగ్తో మొత్తం అభిప్రాయాలు మారిపోయే ప్రమాదం ఉంది. ఎగ్జాంపుల్ బాయ్కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్తో మొత్తం సల్మాన్ ఖాన్ సినిమా పోయింది, 100 కోట్లు సినిమా. సో హ్యాష్ ట్యాగ్ల కాలంలో ఉన్నాం. నేను అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు ఈ రోజున ఎక్కువగా అమ్ముడవుతున్న వస్తువు ఏంటి? ఏది ఈ రోజున ఎక్కువ అమ్ముడవుతున్న వస్తువు ఏంటి అన్న? మొబైల్. ఇంకా సేవలు, వస్తువులు, ల్యాప్టాప్, ఫుడ్, మందు, ఇంకా పాస్పోర్టా, ఫాస్ట్ ఫుడ్, ఇంకా అదే మనం ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి డేటా, ఇంకా నేను అంటాను కీవర్డ్స్. అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న వస్తువు కీవర్డ్స్ అంటాను. ఆక్షన్ అవుతుంది, అమ్ముడవుతుంది. మీకు గూగుల్ జీమెయిల్ ఫ్రీ వస్తుందా? రావట్లేదా జీమెయిల్? గూగుల్ సెర్చ్ ఫ్రీయా? ఎందుకు ఇస్తున్నాడు గూగుల్ వాడు అన్ని ఫ్రీ? వాడికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యాడ్స్ ద్వారా వస్తున్నాయి. యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నా? కీవర్డ్స్ని ఆక్షన్ చేస్తున్నాడు. మీరు నేను ఇప్పుడు మాట్లాడుకున్న సమయంలో కొన్ని లక్షల కీవర్డ్స్ ప్రపంచవ్యాప్తంగా ఆక్షన్ అవుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? మహేష్ బాబు. మీ పేరు? అశోక్ గారికి మహేష్ బాబు అంటే ఇష్టం. అందుకే ఆయన మహేష్ బాబు గురించి సర్చ్ చేస్తుంటాడు ఎక్కువ. మహేష్ బాబు ఫిల్మ్స్, మహేష్ బాబు ఫొటోస్, మహేష్ బాబు ఇది, మహేష్ బాబు అది అని. ఇంకొకరికి అనుష్క శెట్టి అంటే ఇష్టం అనుకోండి. అనుష్క శెట్టి పిక్చర్స్ ఎవరు? రాజువా. సో అంటే ఏమవుతుందంటే ఈ కీవర్డ్స్కి వాల్యూ పెరుగుతుంది. ఎక్కువ మంది ఏది సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్కి వాల్యూ పెరుగుతుంది. మీరు మొబైల్ ఫోన్ విత్ బెస్ట్ కెమెరా అనే కీవర్డ్ మీరు సెర్చ్ చేస్తుంటారు ఎక్కువ మంది కొనాలనుకున్నప్పుడు. ఆ కీవర్డ్కి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఆ కీవర్డ్ని ఆక్షన్ చేస్తుంది. ఆ కీవర్డ్ని, కమర్షియల్ కీవర్డ్స్ని ఆక్షన్ చేస్తుంది గూగుల్. ఆక్షన్
క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవడో కొనుక్కున్నప్పుడు మీరు బెస్ట్ ఫోన్ విత్ కెమెరా అంటే ఎవరు కొనుక్కున్నారు, ఏంటది షవమి అది ఉంది కదా, వాళ్ళు కొనుక్కున్నారు అనుకోండి. సో అదే వస్తుంది మీకు ఫస్ట్ రిజల్ట్స్లో. ఎందుకంటే ఆ కీవర్డ్ కొనుక్కున్నారు కాబట్టి యాడ్స్లో ఫస్ట్ రిజల్ట్స్లో అదే వస్తుంది. సర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అంతే, ఎవరు బాగా కీవర్డ్స్ పెడితే సర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్లో వాళ్ళ కీవర్డ్స్తో పైన రిజల్ట్స్ వస్తాయి గూగుల్లో. అయితే ఒకసారి చెప్తాను, ఐఫోన్ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది, కొత్తది ఐఫోన్ మ్యాక్స్ ప్రో 14 అని. అప్పుడు ఐఫోన్ ఆ రోజు అందరు క్యూలో నించొని కొనుక్కుంటారు, అమెరికాలో తెలుసు కదా. అట్లా ఇండియాలో కూడా ఆన్లైన్లో బాగా కొంటుంటారు. కానీ ఆ రోజు ఐఫోన్ సేల్స్ పెరగల, సామ్సంగ్ ఎక్కువ అమ్ముడైపోయింది. ఎందుకంటే సామ్సంగ్ వాడు ఏం చేశాడంటే ఐఫోన్ కీవర్డ్స్ అన్ని కొనేసుకున్నాడు ఆప్షన్లో. ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో న్యూ, అందరూ ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో, i14 న్యూ అని కొడితే సామ్సంగ్ వస్తున్నాయి పైన. ఇప్పుడు మీరు ChatGPT కూడా కొడితే వేరే ఏదో వస్తుంది. అంటే కీవర్డ్స్ని కొనేసుకుంటే వాడే యాడ్స్. దాంతో చాలామంది ఇది పర్సువేషన్ టెక్నిక్, నువ్వు ఇది చెయ్యి అని చెప్తే ఆ పర్సువేషన్ టెక్నిక్లో ఆ ఫస్ట్ రిజల్ట్స్లో అవే కనపడితే చాలామంది ఇంకా వేరే పేజ్కి వెళ్ళకుండా ఇదే కొనుక్కుంటారు అది క్లిక్ చేసి. దానివల్ల సామ్సంగ్ సేల్స్ పెరిగినాయి. అంటే కాంపిటీటర్ కీవర్డ్స్ కొనుక్కోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు యాదగిరి అని, ఇంకొక నాయకుడు ఉన్నాడు నాగయ్య. సో యాదగిరి ఫేమస్ అనుకోండి ప్రజల్లో, నాగయ్య నాట్ ఫేమస్. నాగయ్య ఏం చేస్తున్నాడు, యాదగిరి కీవర్డ్స్ అన్ని కొనుక్కున్నాడు, యాదగిరి సాంగ్స్, యాదగిరి బెస్ట్ ఫొటోస్. అప్పుడు నాగయ్య ఎక్కువ కనపడతాడు పైన, బికాజ్ నాగయ్య కొనుక్కున్నాడు కాబట్టి. లేదా నాగయ్య సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేశాడు బాగా, సో నాగయ్య కనపడతాడు, యాదగిరి కనపడ్డాడు మీరు ఏ సర్చ్ చేసినా. అప్పుడు మీ మనసులో నాగయ్య మీద పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, నాగయ్య తను ఇది చేశాను అది చేశాను చెప్తాడు కాబట్టి. సో మీ ఓటు చివరికి 100 మందిలో కొంతమంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ ఇంపాక్టింగ్ డెమోక్రసీ. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా డెమోక్రసీని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో దాంతో మనం డెమోక్రటిక్గా మీరు ఇప్పుడు ఎక్కువ మంది ఒక భావజాలానికి, ఒక మతపరమైన భావజాలానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు దేశంలో. ఎందుకు అంటే ఒక బిలియన్ మైండ్స్ అని వాళ్ళ సంస్థ కంటిన్యూస్గా ఈ కీవర్డ్స్తో ఈ అల్గారిథమ్స్ వాడుకొని, అల్గారిథంలో ఉన్న లోపాలను వాడుకొని సోషల్ మీడియాలో ఎక్కువ ప్రభావితం చేసి ఎక్కువగా మనుషుల్ని ఆ ఆలోచన ధోరణి, ఆ రాజకీయ ఆలోచన ధోరణి, ఆ మతపరమైన ఆలోచన ధోరణి వైపు జనాల్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇది రాజకీయంగా డెమోక్రసీనే కాదు, కొన్ని సంస్థలనే. అయితే ఇక్కడ ఒక విషయం, ఇది ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కాంపిటేటివ్గా చేస్తున్నారు. There is something called misinformation, disinformation. We are living in the age of misinformation and disinformation. తప్పుడు సమాచారపు యుగంలో, పోస్ట్ ట్రూత్ ఎరాలో ఉన్నాం మనం మామూలుగా అదేంటి కలిగిగా ఉంటాం. కానీ పోస్ట్ ట్రూత్ ఎరా అనేది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక వర్డ్గా చెప్పింది. పోస్ట్ ట్రూత్ ఎరాలో ఉన్నాం అంటే నిజం తర్వాత కాలం. ఇది ఇప్పుడంతా అబద్ధాలు, ఈ నెరేటివ్స్. నేను ఫస్ట్లో చెప్పాను, నెరేటివ్స్ అంటే మన కథని వేరే వాడిని తక్కువగా చూపించడానికి, నీ రాజకీయ ప్రత్యర్థినో రాజకీయ పార్టీనో తక్కువగా చూపించడానికి నెరేటివ్స్ రన్ చేస్తున్నారు. ఏంటి నెగిటివ్ నెరేటివ్స్? పలానా కులం మంచిది కాదు, పలానా మతం మంచిది కాదు, పలానా మతంలో కర్కోటకులు ఉన్నారు, పలానా మతంలో పలానా రాజకీయ పార్టీ ఇది, పలానా రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తులు, జాతిపితలు, ప్రధానమంత్రులు వాళ్ళు ఈ తప్పులు చేశారు. ఇదంతా దాంట్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్, డిజిన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏ పార్టీ, అన్ని పార్టీలు చేస్తున్నాయి, కొన్ని ఎక్కువ చేస్తున్నాయి, కొన్ని మాస్టర్ చేసినారు. ఇది పార్టీలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తుంటారు. మీకు ఫేక్ వీడియోలు వస్తుంటాయి, ఫేక్ ఇమేజెస్ వస్తుంటాయి, ఫేక్ టెక్స్ట్ వస్తాయి. సిద్దిపేటలో మునిగిపోయింది, సిద్దిపేటలో భూకంపం వచ్చిందని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల యుద్ధం జరిగింది, ఇండో పాక్ యుద్ధం. యుద్ధం అప్పుడు మీకు గుర్తున్న అంశాలు ఏంటి? బాగా గుర్తున్న అంశాలు, పహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన యుద్ధంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి కాకుండా మీకు గుర్తున్న అంశాలు ఏంటి? అది పెద్దది, డ్రోన్ కెమెరాలు వాడారు. నెక్స్ట్ కెమెరాలు కాదు, డ్రోన్ వెపన్స్.
దెన్ రఫేల్ వాడారా? వాడేమైంది? ఓకే, S4 అన్ని కరెక్ట్ న్యూసే. రఫేల్ 1 పోయిందా 3 పోయిందా అని మనకు తెలియదు. పాకిస్తాన్ వాడు చాలా పోయినాయి అని వాడు దుష్ప్రచారం చేస్తున్నాడు. మనమే అసలు పోలేదని చెప్తున్నాం. 1 పోయిందని మీరు చెప్తున్నారు సిద్దిపేటలో కూర్చొని. అదే సోషల్ మీడియా అదే అప్పుడు నేను చాలా పోయినాయి. సో అయితే మీరందరూ గుర్తుందా అంటే చాలా ప్రముఖ దినపత్రిక, మనం పేరు చెప్పక్కర్లేదు, చెప్పచ్చు సార్, వద్దులేండి. ప్రముఖ దినపత్రికలో మొత్తం కరాచీ ధ్వంసం అయిపోయింది ఆ రోజు బ్యానర్ వార్త. కరాచీ మొత్తం భస్మీపటలం అయిపోయింది అని వచ్చింది. అట్లనే టీవీ ఛానల్స్ కూడా, టీవీ చాలా రకాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 అని. వాళ్ళందరూ ఇదే వార్తని ముందు రోజు జీటీవీ, అది నేషనల్ లెవెల్లో, లోకల్ లెవెల్లో చాలా ఛానల్స్ అదే పనిగా ప్రచారం చేశాయి. కరాచీ ధ్వంసమైంది. కరాచీ మీద ఇసుక రేణువు కూడా పడలేదు, అది వాస్తవం. మన INS వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసిందని ప్రచారం చేశారు. తప్పుడు వార్తలు పేపర్లో కూడా వచ్చింది. ముందు టీవీలో వచ్చింది, దాని నుంచి మెయిన్ స్ట్రీమ్ ప్రింట్లో వచ్చింది, అంతకుముందు సోషల్ మీడియా నుంచి టీవీకి, టీవీ నుంచి. అట్లనే ఇంకొక ప్రముఖ దినపత్రిక ఇంకా పెద్దది, దాంట్లో ఏమొచ్చిందంటే ఒక పైలట్ దొరికిపోయాడు, పాకిస్తాన్ పైలట్ వచ్చింది, ఫోటో కూడా వచ్చింది పేజ్ 1లో. అది 2016 ఫోటో. అది టర్కీలో విమానం కూలి టర్కీ ట్రైనింగ్ పైలట్ పడిపోతే అతను రెస్క్యూ చేసిన ఫోటోని పాకిస్తాన్ పైలట్ దొరికిపోయాడని. ఈ యుద్ధ సమయంలో నెరేటివ్స్ని రన్ చేయటానికి బాగా జరుగుతుంది యుద్ధం. పాకిస్తాన్ మనం దెబ్బ కొట్టాం, కొన్ని వాళ్ళ ఎయిర్ బేసెస్ని కొట్టాము, అవన్నీ ఒసింట్ శాటిలైట్ ఇమేజరీ బట్టి మనం చూడొచ్చు, కొన్ని ఉన్నాయి. కానీ ఈ టీవీల్లో, పత్రికల్లో వచ్చింది చాలా 70% అబద్ధాలే ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చింది 90%. ఈ నెరేటివ్స్ కొందరిని హీరోలుగా చూపించడానికి ఇదంతా నెరేటివ్స్ రన్ చేశారు. చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చూస్తున్నదంతా నిజం కాదు. సోషల్ మీడియాలో కోవిడ్ టైంలో చాలామంది మందు తాగి, లిక్కర్ తాగి చచ్చిపోయారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ తాగి చచ్చిపోయారు. ఎందుకంటే ఆ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఎవడో ఒక వీడియో చేశాడు. సో ఇప్పుడు కూడా మనకి హెల్త్ ఎన్నొస్తాయి. ఒకటి తినమంటాడు, ఒకటి తినొద్దంటాడు. వాడు డాక్టర్ అండి, ఈ సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారని చెప్తాడు. వీడికి ఎక్కడ తెలుసు మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్లో ఏమైందని చెప్తాడు. సో ఎవడు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. హెల్త్ విషయాలు, ఇది మీకు భార్యాభర్తలు విడిపోతే ఫోటోని తీసుకెళ్ళి, అది ఒక టీవీ, పాపులర్ యూట్యూబ్ టీవీ, ఒక 1000 ఛానల్స్ ఉన్నాయి. రాత్రంతా మీరు తేనె అని పాట్లో ఆ ఫోటో పెడితే తెల్లసరికి భార్యాభర్తలు అతుక్కుపోతారని, మీకు డబ్బులు కావాలంటే మీ పర్సులో లవంగాలు పెట్టుకొని తిరగాలని ప్రచారం చేశారు. సో ఇట్లా అంటే ప్రజల్లో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, మూఢనమ్మకాలని ప్రచారం చేయడానికి ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా అంతా ఉపయోగిస్తున్నారు. అట్లనే మిస్ఇన్ఫర్మేషన్, గాంధీ అలా చేశాడు, గాంధీ ఇలా చేశాడు, నెహ్రూ ఇలా చేశాడు, వాజ్పేయి ఎలా చేశాడు, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి. అట్లనే ఒక మతాన్ని, మొత్తం ఆ మతాన్ని, కొన్ని మతాలను, కొన్ని ప్రాంతాలను, కొన్ని కులాలను, కొన్ని వర్గాలను తప్పుడుగా చూపించడానికి ఎన్నో వీడియోలు తిరుగుతున్నాయి. దీనివల్ల మనుషుల మధ్య వైషమ్యాలు పెంచడానికి మిస్ఇన్ఫర్మేషన్, డిజిన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ వాడుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు ఇదంత తేలిగ్గా లేదు. ఇది మన దేశం మీద కూడా విషయం చెందుతున్నారు. పాకిస్తాన్లో ఉన్నాయి, టర్కీలో ఉన్నాయి, దేశాల మధ్య జరుగుతుంది పోరాటం. రష్యా, యుక్రెయిన్, నేను యుక్రెయిన్ వెళ్ళాను యుద్ధం కవర్ చేయడానికి. రష్యా వాడు చాలా ప్రాపగాండా నడిపిస్తున్నాడు. అట్లనే వీళ్ళు యూరోపియన్స్ చాలా ప్రాపగాండా ఒకప్పుడు డిఫరెంట్గా ఉండేది. మిస్ఇన్ఫర్మేషన్, డిజిన్ఫర్మేషన్ వార్ఫేర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అయితే జర్నలిస్టులుగా మన బాధ్యత
మరి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఒకటి మనం యూట్యూబర్స్ అయి ఉంటే సోషల్ మీడియా హ్యాండిల్స్లో మనం చేయొద్దు, దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకురావద్దు. మొన్న ఒక పులి కనపడింది, అరుస్తుంది, పెద్దగా అరుస్తుందని ఒక వీడియో వచ్చింది, రోగం వచ్చింది అన్నట్టు, అమరాబాద్లో వచ్చిందని అందరూ వేసేశారు. ఈవెన్ ఒక ప్రముఖ దినపత్రిక కూడా ప్రచురించింది తెలుగు. యాక్చువల్గా అది అమరాబాద్ కాదు, ఎక్కడో ఒక ఎలుగుబంటిని మీరు చూసుంటారు. ఎలుగుబంటి దాని పిల్లని రక్షించడానికి పులితో పోరాడిందని ఒక వీడియో వచ్చింది. అది కవ్వాల్లోనే ఎక్కడో వచ్చిందని, కానీ అది ఎక్కడిదో. సో ఏం చేస్తుంటారంటే ఈ సమాచార విషయంలో చాలామంది ఉన్న వాటినే వాడుతుంటారు. ఎక్కడో వచ్చిన వీడియోని, ఎప్పుడో వచ్చిన వీడియోని, ఎప్పుడో వచ్చిన ఫోటోని ఇప్పుడు ఇక్కడ సిద్దిపేటలో జరిగినట్టుగా ప్రచారం చేస్తారు. మనం ఏంటంటే వాటికి ఫాలో అవుతుంటాం, అది టెక్స్ట్ అయినా. ఎందుకంటే ఇప్పుడు అంతా వాట్సాప్ మీద డిపెండ్ అవుతున్నారు వార్తల కోసం. వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో డిపెండ్ అవుతున్నాం. మనకి సడన్గా మనకు ప్రెజర్ ఉంటుంది. ఒకవేళ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటే టీవీలో వేయాలన్న ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్తో ఈ తప్పుడు వార్తలు, తప్పుడు వీడియోలు, తప్పుడు ఇమేజెస్ మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకొస్తున్నాం. రోజు చూస్తే రోజుకు 2-3 అయినా పట్టుకోవచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. మొన్న సమోసా, జిలేబీల మీద కేంద్ర ప్రభుత్వం సిగరెట్ మీద హెచ్చరిక ఇచ్చినట్టు ఇస్తున్నా అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది తప్పుడు వార్త. అంటే ఏం కావాలి మనకి ఇప్పుడు? మనకు వస్తున్న సమాచారం, వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వార్తల విరేచనాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డయేరియా అవుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడ పెడితే అక్కడ వార్తలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. సొంతంగా ఒక పోలీస్ అధికారినో, సొంతంగా ఒక రెవెన్యూ అధికారినో, సొంతంగా ఒక క్రైమ్ సీన్కి వెళ్ళు, సొంతంగా ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళి చూసి రాసి మాట్లాడి రాసే సందర్భాలు తగ్గిపోతున్నాయి. వాడు రాసిన దాన్ని మనం మార్చి, లేకపోతే సేమ్ వార్తలు ఉంటున్నాయి నెక్స్ట్ రోజు పేపర్లో, అన్ని పేపర్లో. అంటే ఎత్తిపోతల పథకం, కన్ఫర్మేషన్ లేదు, ధృవీకరణ లేదు, వార్తల వెరిఫికేషన్ లేకుండా పోతుంది. కాబట్టి జర్నలిస్టులుగా మన ప్రాథమిక లక్షణం వెరిఫికేషన్, అంటే వార్తలు ధృవీకరించుకోవటం, నిజాన్ని నిర్ధారించుకోవటం. ఈ నిర్ధారించుకోకుండా, ధృవీకరించుకోకుండా వార్తలు మనం రాస్తున్నాము. ఎట్లా ధృవీకరించుకోవటం సార్? మరి అన్ని సందర్భాల్లో గ్రామీణ విలేకరులకి తప్పు. ఇప్పుడు మీకు డీజీపీతో మాట్లాడాలంటే కష్టం కదా, సిద్దిపేటలో ఉన్న వాళ్ళకి. ఉన్నారా ఏదైనా కాంటాక్ట్స్? డీజీపీ ఉన్న కష్టం, డిఐజీతో ఎస్పీ లెవెల్లో ఉండొచ్చు, డిఎస్పీ లెవెల్లో ఇన్స్పెక్టర్. సో ఎట్లా సార్ మాకు ఒక వీడియో వస్తే మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఒక టెక్స్ట్ వస్తే మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఒక ఇమేజ్ వస్తే మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇప్పుడు there are 2 types of fakes, cheap fakes, deep fakes. చీప్ ఫేక్ అంటే ఉన్నదాన్ని కొంచెం ఫోటోషాప్లోనో లేకపోతే కొంచెం మార్చో, కాంటాక్ట్స్ మార్చో పంపిస్తే ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ నేను మాట్లాడిన దాన్ని ఏదో ఒక కాంటాక్ట్స్లో కట్ చేసి మొత్తం పెట్టకుండా కేవలం వీడి దేశద్రోహి అని ముద్రేయచ్చు నా మీద. ఆ 1 నిమిషమో 6 నిమిషమో అది మాత్రమే కట్ చేసి పెట్టి, అంటే కాంటాక్ట్స్ మారుస్తున్నాం. మొత్తం ముందు ఏం చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడు అని చెప్పకుండా ఆ 1 నిమిషం మాట్లాడిన దాన్ని, లేకపోతే నేను ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన దాన్ని వేరొక సందర్భంలో చూపించి చెప్పటం, అది చీప్ ఫేక్స్. డీప్ ఫేక్స్ అంటే ఏఐ వాడి, అది మళ్ళీ మనం ఏఐ క్లాసులు చెప్పుకోవచ్చు. బట్ డీప్ ఫేక్స్, ఇప్పుడు ఆయనకి బోర్ కొట్టింది, బయటకు వెళ్ళి బిర్యానీ తినాలి, కాబట్టి నా మీద కోపంతో వచ్చి నన్ను కొట్టాడు అని ఒక డీప్ ఫేక్ తయారు చేయొచ్చు. సేమ్ ఆయన ఫోటోని, నా ఫోటోని ఇదే డైస్ మీద డీప్ ఫేక్. మరి ఎట్లా నిర్ధారించుకోవాలి చీప్ ఫేక్స్, డీప్ ఫేక్స్? మీరు వేసేసారు పేపర్లో, ఎట్లా నిర్ధారించుకోవాలి? మొబైల్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, డెస్క్టాప్ ద్వారా ఎలా నిర్ధారించుకోవాలి? నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు మీకు బేసిక్ అండర్స్టాండింగ్ నేను చెప్పాను, ఎట్లా ఉంటుంది మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సార్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నుకోవాలనుకుంటున్న ప్రభుత్వాన్ని, మనం ఎన్నుకోవాలనుకుంటున్న ఏదైనా మనం ఎన్నుకోలేకపోతున్నాం ఈ డిస్ఇన్ఫర్మేషన్ ఎరాలో. ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎరాలో భావోద్వేగాలు, ప్రజల సమస్యల కన్నా భావోద్వేగాల మీద ఎక్కువ నడుస్తుంది ఇంటర్నెట్.
భావోద్వేగాల మీద ఎక్కువ నడుస్తుంది సోషల్ మీడియా. భావోద్వేగాలు, మతపరమైన, కులపరమైన, ప్రాంతాలపరమైన అంశాలు ఎక్కువగా నడుస్తున్నాయి. సమాజంలో ఇంపార్టెంట్ ఒక గవర్నెన్స్ కావాల్సిన లక్షణాలు కాకుండా, ఎలక్షన్ అనే కాదు, హెల్త్ విషయంలో కూడా చాలా తప్పుడు సమాచారం ఉంది. ఈ తప్పుడు సమాచారం నమ్మి మా కజిన్ ఇదే వీడియో చూసి ఆయుర్వేదం మందు తీసుకున్నాడు. అది నాలుక ప్రాబ్లం, కొండ నాలుక ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆయనకి మాట పడిపోయింది. అది సామెత ఉంది కదా, కొండ నాలుక మందు వేస్తే ఉన్న నాలుక పోయింది. నిజంగా ఆయన విషయంలో జరిగింది. ఆ సొంత మా మేనమామ కొడుకు తర్వాత చనిపోయాడు కూడా. సో యూట్యూబ్ వీడియోలు ఏమి ఘోరంగా ఉంటున్నాయి. అసలు ఏది రాసుకోమంటున్నారు, ఏది తినమంటున్నారు, ఎవరు పడితే వాడు ఎక్స్పర్ట్. ఒకడు మాంసం తినమంటాడు, ఒకడు వద్దంటాడు, అదే తినమంటాడు. అంటే ఒక రీసెర్చ్ లేదు, సైన్స్ లేదు. మనమే విమానం కనిపెట్టామంటాడు ఇంకొకడు. మనం కనిపెడితే ఏది అంటే ఎక్కడ? కొన్ని ఇండియన్స్ కొన్ని కనిపెట్టారు, జీరో అవన్నీ, కానీ అన్నీ మనమే కనిపెట్టాము. ఇట్లా సైన్స్ని రేషనాలిటీని కాదని నమ్ముతున్నారు చాలామంది. ఆ మాయలోకి వెళ్తున్నాం. మానవ మస్తిష్కాన్ని మొద్దుబారిపోతుంది. నేను అంటుంటాను మొన్న కూడా, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు అని. ఎన్ని రకాల మనుషులు ఉంటారు మామూలుగా? మనుషుల్లో ఎన్ని రకాలు? ఏమో సెల్ ఫోన్ ఉన్నాడు, సెల్ ఫోన్ లేనుడా, డబ్బు ఉన్నాడు, డబ్బు లేనుడు, ఇంకా ఇంకా నేను అంటుంటాను, రీల్స్ చూసేవాడు, రీల్స్ చేసేవాడు. ఇదే రెండు రకాలు ఈ ప్రపంచంలో. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా బ్రెయిన్ రాట్ అనే వర్డ్ని ప్రకటించింది. బ్రెయిన్ రాట్, బ్రెయిన్ అంటే మస్తిష్కం, బ్రెయిన్ మెదడు, రాట్ అంటే కులిపోవటం. అంటే మానవ మస్తిష్కం కులిపోతుంది. ఎందుకంటే మనం రీల్స్ చూసి మనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. ఈ నెట్ఫ్లిక్స్లో కూడా మీరు ఎందుకు ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే రాత్రి 2 వరకు చూస్తుంటారు? ఎందుకంటే ఈ డోపమైన్ చూడు అంటుంటుంది. దాంతో పిల్లలు కూడా చదువులు, ముఖ్యంగా ఈ కరోనా కోవిడ్ బ్యాచ్లు ఆ వీడియో గేమ్స్కి అలవాటై, ఆ డ్రోప్ బ్లాక్ అని ఉంటుంది, కొంతమంది పబ్జి కూడా ఆడుతుంటారు, అలవాటై ఎడిక్ట్ అయిపోతున్నారు. రీల్స్ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఈ రీల్స్ అడిక్షన్లో మానవ మస్తిష్కం ఆలోచించడం మానేసింది. మన బ్రెయిన్ రాట్ అయిపోతుంది. మన మిస్ఇన్ఫర్మేషన్ యుగంలో, మన తప్పుడు సమాచారం యుగంలో మనకంతా తప్పుడు, మన నాలెడ్జ్ కుంచుకుపోతుంది. మనం వెళ్ళాల్సిన పుస్తకాల జోలికి వెళ్ళట్లేదు. మనం వెళ్ళాల్సిన ఒక సెమినార్లో ఇలా కూర్చొని మీరు మాట్లాడి వింటున్నారంటే గొప్ప విషయం. కానీ మామూలుగా ఏం చేస్తారు? నిద్రపోతే, పని చేయకపోతే రీల్సే కదా. సో ఇలాంటి సందర్భంలో మనం జర్నలిస్టులుగా మన సోషల్ మీడియా హ్యాండిల్ చేసినప్పుడు కానీ, మనం ఇండివిజువల్గా ఏదైనా విషయాలు నమ్మాలనుకున్నప్పుడు కానీ, మనం మెయిన్ స్ట్రీమ్లోకి, మీరు వార్తలోనో, సాక్షిలోనో, ఈనాడులోనో, జ్యోతిలోనో, నమస్తే తెలంగాణలో పనిచేస్తుంటే ఇవి ఎలా రాకుండా చూడాలని కొన్ని టెక్నిక్స్ చెప్తాను క్విక్గా. ఎంత టైం ఉంది సార్ నాకు? 1:30 హాఫ్ అన్ అవర్. మీరు అనుకోవచ్చు నేను ఎలా వీటిని నిర్ధారించుకోగలను, ఒక వీడియోని, ఒక ఫోటోని, ఇమేజ్ని ఎలా చేయగలను చెప్పండి. మీకు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? సాజిద్ బాయ్ చెప్తున్నారు. ఆల్ట్ న్యూస్ ఇలాంటి యాప్స్ కాదు, ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ చెకింగ్ అంటే వాస్తవాల ధృవీకరణ, నిజ నిర్ధారణ. ఈ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఏదైనా తప్పుడు సమాచారం ఆన్లైన్లో వచ్చినప్పుడు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళు ఆన్లైన్లో పెడుతున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు. అయితే అన్నిసార్లు ఇమీడియట్గా దొరకవు. వాళ్ళు చేసేసరికి వాళ్ళు వైరల్ అయ్యారు చేస్తారు వాళ్ళ క్లెయిమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. కనుక మనకి ఈలోపు వచ్చింది, మనకు టైం లేదు. అయితే ఇంకొకటి అన్నీ చేయరు కూడా. చాలా సిద్దిపేటలో అయ్యే ఫేక్ వీడియో కూడా వాడు చేయకపోవచ్చు. అది ఒకటి, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్కి వెళ్ళటం ఒకటి. నేను అంటాను, ఒక కామన్ సెన్స్
పని చేయాలి. అన్నిటికన్నా ముందు నేను చెప్పబోయే టూల్స్ టెక్నిక్స్ చాలా వందల టూల్స్ టెక్నిక్స్ ఉన్నాయి. కామన్ సెన్స్ కామన్ అబ్జర్వేషన్ స్కిల్స్ పెట్టుకోవాలి. ఏంటి కామన్ అబ్జర్వేషన్ స్కిల్స్? ఇది చెప్తున్నది నిజమా కాదా? ఈ ఫోటో కొత్తదా పాతదా? ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం ఆడిటోరియం సిద్దిపేటలో విపంచ ఆడిటోరియం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వాడెవడో పెట్టాడు విపంచ ఆడిటోరియంలో జరిగిందని. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయొచ్చు కదా. లేకపోతే ఇక్కడ ఇది జరిగింది, సపోజ్ ఇది ఇవాళ జరిగింది, ఇదేదో 10 రోజుల క్రితం జరిగిందని ఎవడని చెప్పాడు అనుకో, మనకి డేట్ ఉంటుంది కదా ఇక్కడ. అంటే కామన్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు వికారాబాద్లో ఒక కారు ఇలా వర్షంలో పల్టీ కొట్టిందని ఒకటి వచ్చింది. అందరూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. కానీ వికారాబాద్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగా రైట్ హ్యాండ్ డ్రైవింగా? మనందరూ అంతే కదా. కానీ ఆ వీడియో నిశ్చితంగా చూస్తే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్. ఆ వీడియో నెంబర్ ప్లేట్ చూస్తే ఇండియన్ నెంబర్ ప్లేట్ కాదు. ఆ పక్కన వాతావరణం చూస్తే. సో ఆ వీడియోని మామూలు కామన్ అబ్జర్వేషన్ స్కిల్స్తో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగా, రైట్ హ్యాండ్ డ్రైవింగా, నెంబర్ ప్లేటా, భాష, వెనకాల తమిళం ఉంటే అది తెలంగాణలో ఆంధ్రలో జరిగినట్ట కాదు కదా. కానీ తమిళంలో ఒక సభ పెట్టుకుంటే జరగచ్చు, ఎక్సెప్షన్ కేసు ఉంటుంది. సో సింపుల్ వేషధారణ. నేను ఫుల్గా పటాన్లాగా డ్రెస్ అయితే అది ఇక్కడ ఉండదు. ఒక లుంగి కట్టుకుంటే ఓన్లీ బార్కస్లో ఓల్డ్ బస్తీలో బార్కస్లో ఓమనీస్ కట్టుకుంటారు లుంగీస్. సో ఆ చుట్టుపక్కల భవనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బ్యానర్స్ ఉన్నాయా, పోలీస్ అంటారు. తిరుపతిలో తిరుమల దేవాలయం దగ్గర ఉగ్రవాదులు వచ్చారు, అక్కడ పోలీసు వాళ్ళ నిర్వీర్యం చేశారని ఒక వీడియో తిరిగింది కొన్నాళ్ళ క్రితం, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి. కానీ వాస్తవాన్ని చూస్తే అది వరంగల్లో ఆక్టోపస్ వాళ్ళు మాక్ డ్రిల్ చేశారు. సింపుల్. ఆ లోగో చూస్తే తెలంగాణ పోలీస్ లోగో, ఆంధ్ర పోలీస్ లోగో కాదు. ఇలాంటి సింపుల్ అబ్జర్వేషన్ స్కిల్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే, సింపుల్ అబ్జర్వేషన్ స్కిల్స్ మాకు తెలుసు మీరు అని చెప్పండి అంటే సింపుల్ థింగ్. మనకి ఏదైనా కావాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ గూగుల్ చేస్తాం. గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్ లాంటివి చాలా ఉన్నాయి తెలుసా. యాండెక్స్ ఒక సెర్చ్ ఇంజిన్, బింగ్ ఒక సెర్చ్ ఇంజిన్, గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్, బైజు అని చైనా సెర్చ్ ఇంజిన్ ఉంది. ఈ సెర్చ్ ఇంజిన్లో కీవర్డ్స్ పెడితే ఏదన్నా మనం అడగాలనుకున్నదైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేనా? అది చేయరు చాలామంది. సింపుల్ సెర్చ్ చేయాలి. సిద్దిపేటలో విపంచి ఆడిటోరియం కూలిపోయింది అని ఫోటో పెట్టాను. ఆ ఫోటోని మీరు ఇమీడియట్గా సెర్చ్ చేయాలి. ముందు అబ్జర్వేషన్ చేస్తారు, అదే ఫోటో అనుకోండి. సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే నిజంగా పాతది ఏమైనా ఉందా అని తెలుస్తుంది. గూగుల్లో అడ్వాన్స్డ్ సెర్చ్ అని ఉంటుంది. అది మీకు ఏ ఫైల్స్ కావాలన్నా, కొన్ని గవర్నమెంట్ రికార్డ్స్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్స్లో, డాక్ ఫైల్స్లో, ఎక్స్ఎల్ఎస్ ఫైల్స్లో మాత్రమే దొరుకుతుంది. పీడిఎఫ్, డాక్, ఎక్స్ఎల్ఎస్. సో అడ్వాన్స్డ్ సెర్చ్లో ఏ ఫైల్లో మనం చెప్పొచ్చు. లేదా ఒక పర్టికులర్ సైట్ని ఓన్లీ గవర్నమెంట్ సైట్లు వెతకాలనుకోండి, .gov.in, .nic.in, site:/.nic.in అని కొడితే ఓన్లీ గవర్నమెంట్ సైట్స్ వస్తుంది. లేకపోతే ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ కావాలి ఎక్కడి నుంచైనా. మీరు ఒక ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్, ఇందిరమ్మ ఇల్లు గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు, ఓన్లీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు .pdf అని సెర్చ్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు స్పేస్ .pdf ఆర్ ఫైల్ టైప్ :pdf. అదే అడ్వాన్స్ సెర్చ్ అనుకోండి, మీకు అక్కడ ఈజీగా ఫైల్ టైపు, ఏ లాంగ్వేజ్ ఇదంతా కనపడుతుంది. సో అడ్వాన్స్ సెర్చ్ అనేది గొప్ప టూల్. ఇట్లా కాకుండా మీ అందరి ఫోన్లో ఒక టూల్ ఉంటుంది, అదే ఇమేజెస్ అయితే గూగుల్ లెన్స్. ఏంటది?
దగ్గర వాడతారా? దేనికి వాడతారు? ట్రాన్స్లేషన్, వెరీ గుడ్. ఇంకా అన్నా క్యూఆర్ కోడ్, వెరీ గుడ్. ఇమేజెస్ ఐడెంటిఫికేషన్ ఎవరైనా వాడుతున్నారా? ఇమేజెస్ ఐడెంటిఫికేషన్ ఎట్లా? ఇమేజెస్ ఐడెంటిఫికేషన్ అంటే ఎట్లా? దేనికి? ప్లాంట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా. అంటే ఒకటి ఉంది రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని. రివర్స్ ఇమేజ్ సెర్చ్ అన్ని సెర్చ్ ఇంజన్స్లో ఉంటుంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ని, డిజిన్ఫర్మేషన్ని, ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో వ్యాపింపజేసే వాళ్ళు ఎక్కువ ఆల్రెడీ ఉన్న ఇమేజెస్నే వాడుతుంటారు. పాత ఇమేజెస్ని హెచ్సియూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు తిరుగుతున్నాయని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్ళు మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నాయని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఈ బుల్డోజర్లకు వ్యతిరేకంగా వెళ్ళి ఇవన్నీ ధర్నా చేస్తున్నాయని అక్కడ గొగ్గోలు పెట్టిన మీకు వచ్చిన వందలాది ఇమేజెస్లో, వందలాది వీడియోస్లో కేవలం 5-10 తప్ప అన్నీ ఫేకే. ఒక ఆధార ఇది మామూలుగా వార్తలు రాసిన ఒక ఉద్యమాన్ని, అదే చెప్తున్నా, ఈ ఉద్యమాలు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్తో, ఒక ఫేక్ నెరేటివ్స్తో నడుస్తున్నాయి. సరే, దాంట్లో కొన్ని అంశాలు నిజం ఉండొచ్చు, దాని జోలికి మనం వెళ్ళట్లా. బట్ నేను ఈ ఫేక్ నెరేటివ్స్ వల్ల చాలా ఇమేజెస్, ఏనుగులు ఎక్కడున్నాయి సార్? ఏనుగు వెళ్ళి బుల్డోజర్ మీకు అడ్డంగా తిరిగిందంటే అది నమ్మేశారు జనం. ఎక్కడో వైజాగ్లో దుప్పి, కృష్ణ జింక బయట, అక్కడ జింకలు ఉన్నాయి. ఇది సాంబార్ డీర్, ఇది ఇక్కడ సాంబార్ ఐ డోంట్ నో ఉన్నట్టు. ఆ సాంబార్ ఎక్కడో వైజాగ్ లేపాక్షి నగర్లో వస్తే ఇక్కడ ఎస్సీలో వచ్చింది ఫోటో. సాంబార్ అంటే అది పెద్దది, ఏమంటుందని దుప్పి ఇక్కడ వచ్చిందని చెప్పి ఫోటోలు వచ్చినాయి. అంటే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఈ ఫేక్ ఇమేజెస్ని, ఫేక్ వీడియోస్ని మరి అవి పబ్లిష్ చేశారు కొన్ని పేపర్లు. మరి ఎట్లా సార్ ఇవి అంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్. ఎట్లా కనుక్కోవచ్చు వైజాగ్లో ఇది వైజాగ్ ఇమేజ్, ఇక్కడది కాదు అని ఎట్లా కనుక్కోవచ్చు అంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్. గూగుల్ లెన్స్ తీసుకుంటే గూగుల్ లెన్స్లో మీ గ్యాలరీలో ఉన్న, లేకపోతే ఏదైనా వాట్సాప్లో ఉన్న ఎక్కడొచ్చిన మీ ఫోటోని దాన్ని సేవ్ చేసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు. ఒకసారి మీరు తీయండి ఫోన్లో, గూగుల్ లెన్స్ తీయండి. ఎందుకంటే కొంతమంది నేను జోలపాట పాడుతున్నాను నిద్రపోతున్నారు. ఒక్కడు నిద్రపోతున్నారు. సో మీరు మీ మొబైల్ ఫోన్ తీసి గూగుల్ లెన్స్ ఉందా అందరికీ? లేదంటే మీ ఫోన్ చెత్తబుట్లో పడేయండి. ఉంది, లేని ఫోన్లు కరెక్ట్ చేయండి సార్. మీరు వెళ్ళి గూగుల్ లెన్స్ ఎవరెవరి దగ్గర లేదో ఫోన్లు కరెక్ట్ చేయండి. ఉందా? మీ ఫోన్ లేదా? తీయండి సార్, తీయండి. ఫోన్ తీయడానికి సిగ్గుపడతారేంటి? ఫోన్ వచ్చిందా? గూగుల్ లెన్స్. మీరు గ్యాలరీలోకి వెళ్ళండి, ఏదన్నా మీకు పాత ఫోటో కానీ, మామూలు ఇవి ఫోటోలు కాదు, చిన్న ఏదైనా న్యూస్ ఫోటోలు, జనాలు ఏదైనా ఫోటో తీసి దాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయండి. మీకు తెలుసా చేయటం? గూగుల్ లెన్స్లోకి వెళ్ళి, లేకపోతే గ్యాలరీలోకి పోయి, ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ సర్చ్ అండ్ గూగుల్ అని ఉంటుంది. సర్చ్ అండ్ గూగుల్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేస్తే, లేకపోతే ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది కదా, ఐఫోన్లో అయితే ఇక్కడ ఉంటుంది, ఇలా అప్లోడ్ ఫోటో సింబల్ ఉందా, ఇది కొడితే ఇక్కడ మీకు అన్నీ వస్తాయా? సర్చ్ అండ్ గూగుల్ అని కొట్టండి. సర్చ్ అని అంటే ఇక్కడ సర్చ్ విత్ గూగుల్ లెన్స్ అని వచ్చిందా? రాజిత్ బాయ్ వచ్చిందానా? ఇక్కడ చూడు, సర్చ్ విత్ గూగుల్ లెన్స్ వచ్చిందా? కొట్టండి. అది ఆల్రెడీ ఉంటే, ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషను చాలా బద్దకస్తులు, ఫేక్ ఇన్ఫర్మేషన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఉన్న ఫోటోల్ని మళ్ళీ వాడుతుంటారు. అందుకని మనం ఏ కాంటెక్స్లో తీసామో చెప్పచ్చు. సర్చ్ విత్ గూగుల్ లెన్స్ అంటే అది ఇంతకుముందు ఎప్పుడు వాడారు అని మనకు తెలుస్తుంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్ని రివర్స్లో చేస్తున్నాం. ఏం మళ్ళీ లోపల పెట్టినా తీయనా?
గన్ పార్క్ ఇట్లా సేమ్ స్తూపము కానీ అక్కడ చూపిస్తుంది, అక్కడ తెలుసా నేను చేస్తాను. సో గూగుల్ లెన్స్లో ఇది ఇలా పెట్టాలి, ఇది కదా ఇక్కడ చూపిస్తుంది చూడండి కింద ఇమేజ్ రిజల్ట్స్. ఇంతకుముందు ఇలాంటి ఇమేజ్ వస్తున్నాయి, ఆ సేమ్ ఇమేజ్ రాదు, ఎందుకంటే అది వేరే చోట వాడలేదు కాబట్టి. ఆన్లైన్లో ఎక్కడైనా వాడుంటే వస్తుంది. చూడండి వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? రామేశ్వర్ శర్మ గారికి కరెక్ట్ వచ్చింది. ఏది గూగుల్ లెన్స్ ఓపెన్ చేసినారు కదా, గూగుల్ లెన్స్ కాకుండా గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలో ఏదైనా ఫోటో తీసుకోండి, లేదా ఏదైనా ఫోటోని మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్చ్ విత్ గూగుల్ గ్యాలరీలోకి వెళ్ళారు. వచ్చిందా? లుకింగ్ ఫర్ రిజల్ట్స్ వచ్చింది కదా, ఇక్కడ అన్ని ఇమేజ్ వచ్చినాయి. అయితే మీకు విజయక్రాంతి అని ఎక్కడైనా దొరికేది కదా, ఒక మంచి ఇమేజ్ తీసుకోండి. మంచి ఇమేజ్ ఇది. ఇట్లా పెంకులు కంకులు వస్తే అవ్వదు. పెంకులు ఎక్కడైనా ఉంటాయి కదా, కొంచెం డిస్టింక్ట్ ఇమేజ్. ఆ జింక ఇమేజ్ పెట్టొచ్చు అక్కడ. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి, క్రాపింగ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. సో గూగుల్ లెన్స్ అనేది మన చేతిలో ఉన్న మహత్తరమైన ఆయుధం. దాంతో రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయొచ్చు, ట్రాన్స్లేషన్ చేయొచ్చు, కాపీ చేసుకోవచ్చు టెక్స్ట్. మెయిన్గా మనం రివర్స్ ఇమేజ్ సర్చ్ చూపించానా? కొత్త ఏంటి ఫోన్ ఇది? మీకు గూగుల్ లెన్స్ ఉందా ఇందులో? లేదు. గూగుల్ లెన్స్ తెరవండి. ఇప్పుడు వచ్చింది కదా, అయిపోయా. అది గూగుల్ లెన్స్లో మీరు ఏదైనా ఇమేజ్ సర్చ్ చేసినప్పుడు అది ప్రీవియస్గా ఎక్కడ వాడారు, వేర్ ఆల్ ఇట్ ఈస్ యూజ్ ప్రీవియస్లీ వస్తుంది. ఏం దొరకట్లేదు. గూగుల్ లెన్స్ అంతే. గూగుల్ లెన్స్ వచ్చేసి పైకి అంటే కింద రిజల్ట్ వస్తుంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అబ్బా. అంతే, కరెక్ట్ వచ్చింది. అది ఇమేజ్ అది దొరికేదాకా చూడాలి. ఒకవేళ ఆల్రెడీ యూజ్ ఉంటే మీకు పాత ఇమేజ్ ఎప్పుడు వచ్చిందో తెలుసు. ఓకేనా? సో హౌ టు యాక్చువల్లీ అదే ఇమేజెస్ అయితే ఈజీగా చేయొచ్చు కదా గూగుల్ లెన్స్ వాడి. అట్లా గూగుల్లో కూడా google.comలోకి వెళ్తే రైట్ సైడ్ ఒక ఫోటో ఐకాన్ ఉంటుంది, అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. అట్లా యాండెక్స్ అని ఉంది, బైడు అని ఒక అది చైనా వాడితే అది దొరకదు మన దగ్గర. తర్వాత రెవై అని ఉంది, రెవై tinnai.com రాసుకోండి, tinnai.com. దాంట్లో కూడా పెట్టుకోవచ్చు tinnai.com, tin EYE.com, tinnai.com. ఈ యాప్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ అంటే ఏదైనా ఫోటోని గతంలో ఎప్పుడు వాడారు, ఎక్కువ సందర్భాల్లో పాత ఫోటోలు ఎక్కడో 2016లో వాడిన ఫోటోని, టర్కీలో ఉన్న ఫోటోని ఇక్కడ పైలట్ దొరికినట్టు అది రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఆ రోజున ఆ పెద్ద దినపత్రికలో మొదటి పేజీలో అపహాస్యం పాలయ్యే అవకాశం పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి రివర్స్ ఇమేజ్ చేసుకోవాలి ఏ ఇమేజ్ వచ్చినా, అన్లెస్ మీరు తీసింది వరకు. దాన్ని కొన్నిసార్లు అది వాడిన ఉంటాయి, కొన్నిసార్లు ఏదో క్రియేట్ చేసిందంటే ఎలా చేయాలో నేను చెప్తాను. సింపుల్, గూగుల్ లెన్స్ ఈజ్ అ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసే సాధనం. ఏదైనా ఫోటో మీకు వచ్చినప్పుడు ఆ ఫోటో కరెక్ట్ అయిందా కాదా అని నిర్ధారించుకోవటం కోసం గ్యాలరీలోకి సేవ్ చేసుకొని లేకపోతే గూగుల్ లెన్స్లో దాన్ని పడేసి దాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. చేసుకుంటే అది ఇంతకుముందు ఎప్పుడు వాడారో చూపిస్తుంది, ఎగ్జాక్ట్ ఇమేజెస్ కూడా చూపిస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోద్ది, ఓ ఇది ఆల్రెడీ ఎక్కడో వాడిన ఫోటో. సిద్దిపేటలో చిరుతపులి తిరుగుతుందన్నారు, కానీ అది ఎక్కడో నల్గొండలో చిరుతపులి 2014లో తిరుగుతున్న ఫోటో ఉండొచ్చు. అర్థమైంది కదా? తర్వాత మరి వీడియో వస్తే ఏం చేయాలి? వీడియో చెప్పగలరా? వీడియో వస్తే ఏం చేయాలి? వీడియోగ్రాఫర్ వీడియో
ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారా? వీడియో తీసేవాళ్ళు ఎక్కువ ఇక్కడ అందరు తీస్తారు కదా. ఏంటి వీడియో అంటే ఏంటి అనా? వీడియో ఏం లేదు, కొన్ని ఫోటోల కలయికే వీడియో. ఇప్పుడు నేను ఇలా తిరిగాను అంటే ఇది ఒక ఫోటో 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 ఫోటో, ఇవన్నీ ఫ్రేమ్లే వీడియో. కొన్ని ఫ్రేమ్లు కొన్ని ఫోటోల కలయికే వీడియో. అప్పుడు ఏం చేయాలి? వీడియోని మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి? స్క్రీన్ షాట్ తీసుకోవాలి. వండర్ఫుల్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఏం పేరు అన్నా? శ్రీకాంత్ అన్నకు చప్పట్లు కొట్టండి. సో వండర్ఫుల్. వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ గూగుల్ లెన్స్లో పడేస్తే ఆ వీడియో ఏ యూట్యూబ్లో ఎవడు అప్లోడ్ చేసినాడు, ఎక్కడ ఏ ఇన్స్టాగ్రామ్లో ఏ ఫేస్బుక్లో అన్నీ వచ్చేస్తాయి. మీ దగ్గర వీడియో ఉందా? ఏదన్నా ఆల్రెడీ బాగా వాడేసిన వీడియో ఉంటే దాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని. మీ ఫోన్ ఏమైంది సార్? అదే తీయమని ఎంత అయితే ఎట్లా? రివర్స్ ఇమేజ్ సెర్చ్. మీ దగ్గర ఉన్న వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయండి. అది గూగుల్ లెన్స్ అయినా వాడచ్చు, google.comలోకి వెళ్ళి పైన ఒక ఇమేజ్ ఐకాన్ ఉంటుంది, అక్కడైనా అప్లోడ్ చేయొచ్చు. వీడియో ఉందా మీ దగ్గర? నేను చెప్తున్న చాలా బేసిక్స్ సార్, దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఉంది. ఒక నీడ, ఆ ఫోటోలో నీడని పట్టుకునే టూల్స్ ఉన్నాయి. ఆ ఫోటోలో చాలా టూల్స్ ఉన్నాయి, ఒక 100 టూల్స్ ఉన్నాయి చెప్పాలంటే. బేసిక్ టూల్స్ చెప్తున్నా మీకు. సార్ ఆ లాస్ట్ రోజు ఏం చేయట్లా మీరు అన్నా? మీరు ఎల్లో షర్ట్, లైట్ ఎల్లో. నేను వస్తున్నా మీ దగ్గరికి. తీసారా స్క్రీన్ షాట్? దొరికిందా? ఎక్కడుంది అది వీడియో? ఇంతకుముందు ఎక్కడ అప్లోడ్ అయింది? రాజస్థాన్. వెరీ గుడ్ అన్నా, వెరీ గుడ్. సో ఎక్కడ ఎప్పుడు అప్లోడ్ చేశారో ఆల్రెడీ గతంలో అనేది తెలిసిపోద్ది. దాన్ని బట్టి మెజారిటీ 90% కేసుల్లో పాత వీడియోలు పాత ఫోటోలే మళ్ళీ తిప్పుతుంటారు. సోనియా గాంధీ ఒక మాల్దీవుల ప్రెసిడెంట్ ఒడిలో కూర్చున్న ఒక ఫోటో తిరిగింది. యాక్చువల్గా అప్పుడు క్రాప్ చేయాలి, 2 ఫోటోలు సపరేట్ చేస్తే అప్పుడు దొరుకుతుంది మీకు. కొన్నిసార్లు మీకు రిజల్ట్స్ రాలేదనుకోండి, క్రాప్ చేయాలి, అన్నెసరీ టెక్స్ట్ని తీసేయాలి. టెక్స్ట్ ఉంటే సరిగ్గా రాదు రివర్స్ ఇమేజ్ సెర్చ్. టెక్స్ట్ అంటే తెలుసా? పదాలు ఉండొచ్చు అని క్రాప్ చేసి తీసుకోవాలి. ఇంకోటి కొంచెమే తీయద్దు, బ్యాక్గ్రౌండ్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ గుర్తుపడుతుంది అది. గూగుల్ లెన్స్, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్. ఇప్పుడు వేరే దేశం, రష్యన్ దేశాలు అనుకోండి, యాండెక్స్, YANDX, యాండెక్స్, అది పవర్ఫుల్ సెర్చ్ ఇంజిన్. కొన్నిసార్లు గూగుల్ ఫెయిల్ అయింది కూడా అది చేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్కి అయితే బింగ్. కార్ నెంబర్లు అవంటే గూగుల్. ఫేస్బుక్ సెర్చ్ కూడా ఉంది, ఫేస్బుక్లో కూడా కార్ నెంబర్ కొడితే మంచి సెర్చ్ చేయొచ్చు. ఏమండి పెద్దగా అంటే పాత వీడియోని ఇవాళ చేస్తున్నారు సర్క్యులేషన్. తర్వాత అయితే ఒక టూల్ ఉంది ఇన్విడ్, అంటే మీలో ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చి టెక్స్ అవి ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ల్యాప్టాప్ కంప్యూటర్ వాడేవాళ్ళు ఇన్విడ్, INVID. ఇది వజ్రాయుధం లాంటిది. ఇది ఎంత ఇది స్విస్ నైఫ్ అంటే తెలుసా? కొన్ని కత్తులు ఉంటాయి, దానికి అన్నీ ఉంటాయి దాని చుట్టూ. ఆ నైఫ్లోనే గోలు గిల్లుకునేది ఉంది, కత్తి ఓపెనర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లోనే. అంటే మల్టిపుల్ యూజ్ స్విస్ నైఫ్ అంటే. సో ఆ ఇన్విడ్ వీడియో టూల్ యూరోపియన్ యూనియన్ వాడు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టూల్ అది. దాంట్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే ఏ ఫోటోని, వీడియోని, URLని ఏది అప్లోడ్ చేసినా, ఇక్కడ మనకుంటే చూపించామండి, ఏది అప్లోడ్ చేసినా యూ విల్ గెట్ రిజల్ట్స్. ఇన్విడ్ వీడియో టూల్ అది ఓన్లీ డెస్క్టాప్లో, ల్యాప్టాప్లో పనిచేస్తుంది.
బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు వర్కౌట్ చేయండి. అందులో ట్యుటోరియల్ కూడా ఉంటుంది. ఇన్విడ్ INVID ఇన్విడ్ వీడియో టూల్. ఇన్విడ్ వీడియో టూల్. ఇన్విడ్ ఒకటి వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్ ద్వారా, గూగుల్ ఇమేజ్ రివర్స్ సెర్చ్ ద్వారా, లేకపోతే యాండెక్స్ ద్వారా, లేదా టిన్ఐ ద్వారా చేసుకోవచ్చు. ఇమేజ్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రెండోది ఇన్విడ్ అనే వీడియో టూలు. ఇన్విడ్ INVID ఇన్విడ్. ఈ వీడియో టూలు ఏ వీడియోనైనా మీరు అప్లోడ్ చేసి, యూట్యూబ్ URL అప్లోడ్ చేసి ఇది కరెక్టా కదా అంటే అది గూగుల్ లెన్స్ ద్వారా అన్నిటి ద్వారా సెర్చ్ చేస్తుంది. సో తర్వాత టెక్స్ట్ గురించి, టెక్స్ట్ అయితే మీరు గూగుల్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్ చేయొచ్చు. సింపుల్ అది. ఇది కరెక్టా కాదా అని ఆ టెక్స్ట్ పెట్టి టెక్స్ట్ని సెర్చ్ చేస్తుంది. ఆల్రెడీ ఎవరైనా రాసి ఉంటే ఈవెన్ తెలుగు టెక్స్ట్ని కూడా మొత్తం పేరాని, మొత్తం వార్తని అందులో పోస్ట్ చేస్తే ఆల్రెడీ ఎవరైనా అప్లోడ్ చేశారా అని తెలిసిపోతుంది ఎక్కడన్నా వచ్చిందా అని. ఇట్లా కాకుండా ఇందాక సాజిద్ భాయ్ చెప్పినట్టు ఈ ఫ్యాక్ట్ చెక్కర్స్ అందరు కలిపి ఒక చోట గూగుల్ ఫ్యాక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ప్లోరర్. అది రెడీమేడ్ మ్యాజిక్ నూడిల్స్ లాంటిది. అంటే చాలా వైరల్ వీడియోని ఆల్రెడీ చేసి ఉంటారు వాళ్ళు. సింపుల్ గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ప్లోరర్. గూగుల్ రాసుకోండి సార్, రాసుకోండి. మీ పేరేంటి? రాసుకోండి భాస్కర్, రాసుకోండి. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ప్లోరర్. గూగుల్ అది బ్రహ్మాండమైన టూల్. ఇందులో కొన్ని లక్షల ఫ్యాక్ట్ చెక్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు వైరల్ వీడియోలు పాతవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. మరి సార్ ఇది డీప్ ఫేక్ అయితే ఎట్లా? ఇప్పుడు ఏతో తయారు చేస్తున్నారు కదా, ఎట్లా చేయాలి? దానికి ఒక టూల్ ఉంది, ఫ్రీ టూల్. రెండు ఉన్నాయి. ఒకటి హైవ్ మోడరేషన్ టూల్, HIV. తెరవండి మీ ఫోన్లో HIV మోడరేషన్ టూల్. HIV కొట్టండి గూగుల్ సెర్చ్. రాసుకునే వాళ్ళు రాసుకున్న తర్వాత తెరవాల్సిందే. HIV హైవ్ మోడరేషన్. తెరవండి సార్, గురుగారు, సార్ పెద్దయిన తెరవండి. హైవ్ మోడరేషన్ టూల్ సెర్చ్లో HIV మోడరేషన్ కొట్టండి. ఆ టూల్లో మీ దగ్గర ఏ వీడియో వచ్చి ఉంటుంది కదా, మొన్న వచ్చినాయి కదా పిల్లలు మాట్లాడినట్టు, ఒక వీడియో దాంట్లో ఎక్కించండి. HIV హైవ్ మోడరేషన్ టూల్. లైవ్ వెళ్తుందా ఇది? HIV మోడరేషన్ టూల్. HIV బంద్ చేయన్న ఫోను. HIV హైవ్ మోడరేషన్. ఇది AI టూలు. ఇగో మీకు కాంపిటీటర్ కీవర్డ్స్ కాబట్టి అవి వస్తున్నాయి. ఇందా నేను చెప్పాను కదా, హైవ్ మోడరేషన్ అని కొడితే వేరే వస్తున్నాయి కదా, అంటే వాడు కొనేసుకున్నాడు హైవ్ మోడరేషన్ టూల్. ఇది చూడండి, ఇక్కడ వచ్చింది మీది హైవ్ మోడరేషన్. కొట్టండి, కొడితే ఇక్కడ హైవ్ మోడరేషన్లో అప్లోడ్ వీడియో అని వచ్చిందా? అప్లోడ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ అప్లోడ్ కొట్టు. ఏదైనా వీడియో ఉందా మీ దగ్గర? వచ్చినాయి కదా మస్తు ఏ వీడియోలు. ఎందుకు రాదన్న కొట్టానా? ఏం రావట్లేదు. అవును, మోడరేషన్ కొట్టు. ఏం రాదు, కొట్టాలి కదా. HIV సెర్చ్ కొట్టాలి కదా. ఇప్పుడు చూడు, ఇందాక చెప్పినా కదా, వీడు హైవ్ మోడరేషన్ అనే కీవర్డ్ని వీడు కొనుక్కున్నాడు Sinder.com అని. వాడికి పైన వచ్చింది. అది నువ్వు వాడికి కొడుతున్నావు. అట్లా కాదు, కిందకి వెళ్తే ఇక వచ్చింది చూడండి హైవ్ మోడరేషన్. ఇది కొట్టు. ఏమన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నావు? గూగులా? ఇక నేను సెర్చ్ కూడా నేర్పించలేను అన్నా. ఐఎమ్ వెరీ సారీ. HIV మోడరేషన్ సెర్చ్లో చేయకపోతే ఎట్లా మీరు? ఇది వచ్చిన అప్లోడ్ చేయ వీడియో. మీ దగ్గర ఏ వీడియో ఉందా? ఈ మధ్య వచ్చినాయి కదా చిన్నపిల్లలు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నట్టు, అదే ఒక వీడియోని అప్లోడ్ చేయండి మీ దగ్గర వచ్చి ఉంటే. వీడియోస్ కొట్టారు అప్లోడ్ అంటే కొట్టచ్చు కదా. ఇప్పుడు వచ్చింది చూడండి అప్లోడ్ అని. ఇప్పుడు వస్తుంది చూడండి ఇక్కడ అప్లోడ్. ఇక్కడ అప్లోడ్ అని చూడండి. అప్లోడ్ ఇక్కడ అప్లోడ్ ఉంది కదన్నా.
తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, నేను అందరికి చెప్పొద్దు కదా, అదే కష్టం కదా అని. ఓపెన్ అవ్వలేదు హై మోడరేషన్ ఓపెన్ అవ్వలేదా టూల్ అన్నా? ఆ వీడియోని మీరు లేదు అవసరం లేదు. జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అడిగితే జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి.